నమస్తే. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక ట్వీట్ చేశారు. దాని మీద గొడవ జరుగుతుంది కదా పార్లమెంట్లో. ఎంఎన్ రేగా ఈరోజు ఐ థింక్ ఒకే సబ్జెక్ట్ మీద 3 వీడియోలు పెట్టాను. ఇది ఇంక 3వ వీడియో ఇదే సబ్జెక్ట్. ఎంఎన్ రేగా వర్సెస్ జీ రామ్జీ బిల్. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ చదువుదాం. మోడీజీ ఖచ్చితంగా 2 విషయాలు ద్వేషిస్తారు. మోడీజీ will definitely hate 2 things అట. వ్యతిరేకిస్తారంట. హీ విల్ హేట్ అంట. 2 విషయాలు వ్యతిరేకిస్తారట, ద్వేషిస్తారట మోడీ గారు. ఏమేంటి? మహాత్మా గాంధీ ఆలోచనలట. సరే, మహాత్మా గాంధీ ఆలోచనలు ఎలాగో ద్వేషిస్తారు, ఎందుకంటే వాళ్ళు హిందూ మహాసభ నుంచి వారసులు, వీళ్ళు ఇండియన్ కాంగ్రెస్ నుంచి వారసులు కాబట్టి. సో మహాత్మా గాంధీని ద్వేషించడంలో దట్స్ నాట్ ఏ స్ట్రేంజ్ థింగ్. బట్ ది సెకండ్ వన్ is said పేదల హక్కులు, ది రైట్స్ ఆఫ్ పూర్ పీపుల్. దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ ఇష్యూ. రాహుల్ గాంధీ ఎలీజింగ్ that నరేంద్ర మోడీజీ హేట్స్ ది రైట్స్ ఆఫ్ పూర్ పీపుల్. ఎందుకు అనేది అతనే రాశాడు కింద. మహాత్మా గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యానికి ఎంఎన్ రేగా సజీవ రూపం. ఇది కోట్లాది మంది గ్రామస్తుల జీవితానికి ఆధారం. మహాత్మా గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యం ఏంటంటే మహాత్మా గాంధీ గారు అన్నారు అప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అతను రాసిన దాంట్లో. గ్రామ స్వరాజ్యం అని ఎందుకు అన్నారు? గ్రామంలోనే ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవాలి, వాళ్ళ మీద ఎవరి ఆధిపత్యం ఉండకూడదు. సెల్ఫ్ రిలయన్స్, ఏ విలేజ్ షుడ్ బి సెల్ఫ్ రిలయంట్ అనే గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడు మహాత్మా గాంధీ. అంటే అక్కడ ఏం పని చేయాలి, గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ వర్కులు తీసుకోవాలి అనేది గ్రామంలో ఉన్నటువంటి సర్పంచుల యొక్క ఇష్టం. సర్పంచులు ఆ యొక్క వార్డు మెంబర్లతో కలిపి ప్రజల తరపున వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీది. ఇప్పుడు దీనికి లింక్ ఉందంటే లింక్ ఉంది. అతను రాశాడు, మా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం రాశాడు? ఇది కోట్లాది మంది గ్రామస్తుల జీవితానికి ఆధారం. కోవిడ్ కాలంలో వారి ఆర్థిక భద్రత కవచంగా నిలిచింది. కోవిడ్ టైంలో ఇదే వాళ్ళకి భోజనం పెట్టింది. అయితే ప్రధానమంత్రి మోడీ ఈ పథకం పట్ల ఎప్పుడూ చిరాకు పడుతూనే ఉన్నారు. మరియు గత 10 ఏళ్ళుగా దీనిని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నేడు ఆయన ఎంఎన్ రేగాను తుడిచిపెట్టాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. అంటే యాక్చువల్గా అతను హిందీలో ట్వీట్ చేశాడు. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు చెబుతున్నా. అంటే ఆ హిందీని గూగుల్లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి, ఒకవేళ తప్పులు వస్తే క్షమించండి. ఓకే, మీకు తెలుగు చదువుతున్నా. అతను హిందీలో ట్వీట్ చేశాడు. ఓకే, నేడు ఆయన ఎంఎన్ రేగాను తుడిచిపెట్టాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఎంఎన్ రేగా 3 ప్రాథమిక సూత్రాలపై స్థాపింపబడింది. ఇక్కడే ఆయన గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడింది. ఉపాధి హక్కు, పని ఎవడిని అడిగినా ఎవరికైనా అది లభిస్తుంది. నేను చెప్పినది నేను మార్నింగ్ పెట్టిన ఒక వీడియోలో చెప్పాను, రైట్ టు ఎడ్యుకేషన్ లాగా ఇది రైట్ టు వర్క్ అన్న. ఎవరైనా సరే ఇవ్వండి, నాకు పని కావాలంటే మీరు యూ కెనాట్ డెనీ హిమ్. ఈ రైట్ టు వర్క్ అనేది మన్మోహన్ సింగ్ గారు పెట్టింది. ఉపాధి హక్కు, పని ఎవరికైనా సరే అడిగిన వెంటనే వాళ్ళకి మీరు పని లభించాలి అనేది మెయిన్ ఎయిమ్. ఇప్పుడు ఈయన ఏం చేశారు? అది లేదు, లీగల్ ఎంటిటీని లేపేశారు అనమాట. రైట్ టు కాకుండా జస్ట్ ఏ నార్మల్ స్కీమ్ పెట్టారు. నార్మల్ స్కీమ్ అంటే వాళ్ళు కొన్ని క్వాలిఫికేషన్లు, ఎలిజిబిలిటీలు చూసి నీకు ఇవ్వము, నువ్వు యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి కొన్ని క్వాలిఫికేషన్స్ పెడతారనమాట. అది స్కీమ్. అయితే ద రైట్ టు అనేది అందరికి, ఎవ్రీబడి హ్యావ్ రైట్, ఇర్రెస్పెక్ట్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, మతం ఏమీ లేకుండా అందరికీ మీరు ఉపాధి కల్పించాలి అనేది రైట్ టు వర్క్ అనేది. సో అది గతంలో ప్రీవియస్ బిల్లో ఉంది. ఇది గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడడం, మహాత్మా గాంధీ గారి యొక్క గ్రామ స్వరాజ్యం. ఇక్కడ దీని గురించి రిఫర్ చేశాడు అతను. గ్రామం తన పురోగతిని స్వయంగా నిర్ణయించుకునే స్వేచ్ఛను కలిగి ఉంది. గతంలో బిల్లు మహాత్మా గాంధీ గారి పేరు పెడతానికి కారణం
ఆయన గ్రామ స్వరాజ్యం అనేటువంటి నినాదం తీసుకున్నాడు కాబట్టి ఈ బిల్లులో పురోగతిని స్వయంగా నిర్ణయించుకునే స్వేచ్ఛ గ్రామాలకి ఇచ్చారు. ఇప్పుడున్న బిల్లులో సెంట్రలైజ్ చేశారు, గ్రామాలకి స్వేచ్ఛ లేదు. దే రిమూవ్డ్ ది పవర్ ఆఫ్ ది ఏమంటారు విలేజ్ సర్పంచ్లు వీళ్ళ యొక్క పవర్ తీసేసి వాళ్ళని సెంట్రలైజ్డ్గా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇది అక్కడ మేము హైవే కడదాం అనుకుంటున్నాం, లేదంటే అక్కడ పెద్ద బ్రిడ్జ్ కడదాం అనుకుంటున్నాం, మీరు వచ్చి అక్కడ పని చేయండి అని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తారనమాట ప్రాజెక్టులను కూడా. ఇక గ్రామాలకు లేదు ఈ కొత్తగా వచ్చిన బిల్లులో. గతంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం శ్రమ ఖర్చును మరియు సామాగ్రి ఖర్చులు 75% భరిస్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కూలి ఇచ్చి మొత్తం 100% కూలి ఇచ్చి వాళ్ళ సామాగ్రి అంటే వాళ్ళు పనిముట్లు కొనుక్కుంటారు కదా, చలకపార గడ్డపార, దాంట్లో 75% గవర్నమెంటే ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గత స్కీమ్లో. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చేశారు, ఈ పనిముట్లు మీద మీరు కొనుక్కోండి, ఇచ్చేటువంటి జీతంలో కూడా నేను 60% ఇస్తాను, రిమైనింగ్ 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి పెట్టేసినారు. అది జరిగింది. అది అతను ట్వీట్ చేసినాడు లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ ఈ MNREGAని మార్చి అన్ని అధికారాలు తన చేతుల్లోకి కేంద్రీకరించాలనుకుంటున్నారు. మొత్తాన్ని మార్చేసి ఎవ్రీథింగ్ హీ వాంట్స్ టు బ్రింగ్ ఇట్ అండర్ హీస్ కంట్రోల్. ఇప్పుడు గవర్నర్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మినిస్టర్ని, చివరికి గ్రామాల అధికారాలను కూడా తీసుకొని ఏం చేస్తారండి, కనీసం గ్రామాల అధికారాలను వాళ్ళకి ఇవ్వాలి కదా. ఓకే, బడ్జెట్, ప్రణాళికలు మరియు నియమాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అదే ఇంక దాని ప్లానింగ్, బడ్జెట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాలు 40% భరించాలి. బడ్జెట్ ముగిసిన తరువాత లేదా పంట కాలంలో 2 నెలల వరకు ఎవరికి పని దొరకదు. అదే కదా, వన్స్ అదే ఆ సీజన్, ఆ కోతల సీజన్ అయిపోయిన తర్వాత ఒక 2 నెలలు బ్యాన్ చేశారనమాట. 60 రోజులు బ్యాన్ చేశారనమాట. ఆ 60 రోజుల్లో ఏమంటే నాకు పని కావాలని అడిగే హక్కు లేదు అనేది ఈ బిల్లులో పెట్టారు. 60 రోజులు బ్యాన్ చేశారనేది నేను మార్నింగ్ చెప్పింది అది. ఓకే, ఈ కొత్త బిల్లు మహాత్మా గాంధీ ఆదర్శాలను అవమానించడం, మోడీ ప్రభుత్వం ఇప్పటికే విపరీతంగా నిరుద్యోగం సృష్టించడం ద్వారా భారతదేశ యువత భవిష్యత్తును నాశనం చేసింది. ఇప్పుడు ఈ బిల్లు గ్రామీణ పేదల సురక్షితమైన జీవనోపాధిని తొలగించే సాధనంగా మారింది. ఈ ప్రజా వ్యతిరేక బిల్లుని మేము గ్రామ వీధుల నుండి పార్లమెంట్ వరకు వ్యతిరేకిస్తాం. దిస్ ఈజ్ అండర్లైన్ పాయింట్. వీ విల్ అపోజ్ ఫ్రమ్ స్ట్రీట్స్ ఆఫ్ ది విలేజెస్. ఎందుకంటే ఇది స్ట్రీట్ నుంచి మొదలైంది కాబట్టి, ఫ్రమ్ స్ట్రీట్స్ ఆఫ్ ది విలేజెస్ till the parliament will oppose this bill. That is what the leader of opposition posted on his X account regarding this. ఈ గొడవ జరుగుతుంది కాబట్టి అఫ్ కోర్స్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పోస్ట్ వాళ్ళందరూ పోస్ట్ చేశారు. మమతా బెనర్జీ వాళ్ళ ఎంపీ పోస్ట్ చేశాడు అపోజ్ చేస్తున్నామని. నేషనల్ శరద్ పవార్ వాళ్ళు పోస్ట్ చేశారు అపోజ్ చేస్తున్నామని. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పారు. అదే ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం చెప్పారు. ఓకే, తెలుగుదేశం ఎంపీ అతని పేరు నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయ, అతను చెప్పాడు మేము వెల్కమ్ చేస్తున్నాం దీన్ని, కాకపోతే మేము కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వమంటాము రాష్ట్ర ప్రభుత్వానికి అని అన్నాడు. ఇందాక అతను చూసిన. ఓకే, మన వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఇంకా మౌన వ్రతం వేయలేదు. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? థ్యాంక్ యూ, నమస్కారం.